హాయ్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మన యూట్యూబ్ ఛానల్లోనే అతి ముఖ్యమైన మంచి ఇంపార్టెంట్ టాపిక్ తో అయితే మీ ముందుకు వచ్చేసాను. అందరూ కామన్ గా చేసే కొన్ని యూట్యూబ్ మిస్టేక్స్ కోసం అయితే మనం మాట్లాడుకుందాం. మీరు తెలుసో తెలియకో చేసే ఇటువంటి మిస్టేక్స్ వల్ల మీరు యూట్యూబ్ లో సక్సెస్ అవ్వకపోవచ్చు. మోస్ట్ కామన్ గా చేసే మిస్టేక్ ఏంటంటే మనం ఒక వీడియో కానీ ఒక షార్ట్ కానీ యూట్యూబ్ లో పోస్ట్ చేసిన వెంటనే ఆ లింక్ తీసుకెళ్లి వాట్సాప్ స్టేటస్ గా పెట్టేస్తూ ఉంటాం. మనం ఏమనుకుంటాం, మన ఫ్యామిలీ, మన ఫ్రెండ్స్, మనకు తెలిసిన వాళ్ళు మనం ఏం వీడియో పెట్టామో అని ఓపెన్ చేసి చూస్తారు అని అనుకుంటారు. ప్రతిసారి మీరు పెడుతున్న ప్రతి వీడియో కూడా మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ ఓపెన్ చేసి చూడకపోవచ్చు. వాళ్ళు ఏం చేస్తారంటే జస్ట్ ఇలా ఓపెన్ చేసి చూసి ఓకే, ఇది మనకు అంత అవసరం కాదులే అని వెంటనే వెనక్కి వచ్చేస్తారు. దాని ద్వారా ఏమవుతుందంటే యూట్యూబ్ లో ఆల్గరిథం అని ఒకటి ఉంటుంది. అది ఆటోమేటిక్ గా మీరు ఒక వీడియో అనేది పోస్ట్ చేయగానే ఆ వీడియోని పుష్ చేసుకుంటూ వెళ్తూ ఉంటది. ఎప్పుడైతే మీ వీడియో ఫ్రీక్వెంట్ గా కొంతమంది ఓపెన్ చేస్తూ క్లోజ్ చేస్తున్నారో, ఓపెన్ చేసి క్లోజ్ చేస్తారో, ఆటోమేటిక్ గా మీ వీడియో అనేది పుష్ చేయడం ఆల్గరిథం ద్వారా ఆగిపోతుంది. ఓకేనా? దాని ద్వారా ఏమవుతుంది, ఆబ్వియస్లీ మన వీడియోకి, మన షార్ట్ కి ఎక్కువ వ్యూస్ రాకపోవచ్చు, అనుకున్న రీచ్ కి వెళ్ళకపోవచ్చు. బట్ మీరు వాట్సాప్ లో స్టేటస్ కూడా పెట్టుకోవచ్చు. ఆఫ్టర్ 48 hours తర్వాత మీరు వాట్సాప్ లో మీ వీడియో స్టేటస్ కింద పెట్టుకోండి. ఓకే. అండ్ ఇంకొక కామన్ గా చేసే మిస్టేక్, మనం ఒక వీడియో గానీ ఒక షార్ట్ గానీ పెట్టగానే ఏం చెప్పేస్తాం, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అంటాం. దాని ద్వారా ఏంటంటే ఎవరైతే వ్యూవర్ అక్కడ చూస్తున్నారో వాళ్ళకి లైక్ చేద్దామా అనుకుంటే షేర్ చేయాలా, షేర్ చేద్దాం అనుకుంటే సబ్స్క్రైబ్ చేయాలా, ఇన్ని చేద్దాం అనుకునే లోపు వీడియో క్లోజ్ అయిపోతుంది. వాళ్ళు ఏమీ చేయరు. సో మీరు వీడియోలో ఎండింగ్ ఒకటే చెప్పండి, ప్లీజ్ సబ్స్క్రైబ్, అంతే. అక్కడ సబ్స్క్రైబ్ అనేది ఓవర్లో వస్తుంది కదా, అది అక్కడ టిక్ సబ్స్క్రైబ్ అన్నట్టు వచ్చింది, మీరు ఓవర్లో పెట్టుకుంటే సరిపోతుంది. సో ఇటువంటి మరిన్ని టాపిక్స్ కోసం అయితే మర్చిపోకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.